ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో జీవనదాత ముక్తి ప్రదాత అనేటువంటి వ్యాసం నుంచి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. 1945 అక్టోబర్లో భగవాన్ని తొలిసారి దర్శించుకున్న నాటి నుండి వారిని సాక్షాత్ దైవముగా నమ్మి కొలిచిన కుప్పం కుటుంబ పెద్ద రాధాకృష్ణయ్య శెట్టి గారు 1953లో రాధాకృష్ణయ్య భార్య రాధమ్మ, కూతురు విజయమ్మ, అన్యదాశను నాస్తి రచయిత్రియమే శ్రీమతి విజయకుమారి గారు, అల్లుడు హేమచంద్రులతో కలిసి దసరా ఉత్సవాలకు ప్రశాంతి నిలయానికి వచ్చినప్పుడు ఆయన విపరీతమైనటువంటి కడుపుబ్బరం, ఫిట్స్ లాంటి వ్యాధులతో మరణదశకు చేరుకున్నారు. ఆయన భార్య స్వామికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్వామి పట్టించుకోనట్లే నటించారు. రాధాకృష్ణయ్యకు వెక్కిళ్ళు ప్రారంభమై నోటి నుండి గురక రాసాగింది. దేహం నల్లబడింది. ఊళ్ళు నీలంగా మారాయి. అక్కడే ఉన్న వెంకటగిరి రాజావారు రాధాకృష్ణ గారి మరణావస్థను చూడలేక రాధమ్మతో, అమ్మ మీరు ఇవన్నీ మీ ఊరు తీసుకెళ్ళండి, నా కారు ఇచ్చి పంపుతాను అని ఎన్నిసార్లు చెప్పినా స్వామి ఎలా చెప్తే అలా చేస్తాను, స్వామి చెప్పనిదే ఈయన ఇక్కడి నుండి తీసుకెళ్ళను అని దృఢంగా చెప్పారు ఆమె. రాధాకృష్ణయ్య శరీరం కట్టిలా బిగుసుకుపోగా రాధమ్మ స్వామి పాదాలు పట్టుకొని పతిభిక్ష పెట్టమని ప్రార్థించారు. స్వామి చూద్దాం పద అని ఆమెతో కలిసి వారి వసతికి చేశారు. అందరినీ బయటే ఉండమని చెప్పి రాధాకృష్ణయ్య ఉన్న గదిలోకి వెళ్ళి స్వామి తలుపులు మూసుకున్నారు. కొద్ది నిమిషాల తర్వాత వెంకటగిరి రాజావారి లోపలికి వచ్చి చూడమన్నారు. రాజావారి లోనికి వెళ్ళి చూచి స్వామిని వేణోళ కీర్తిస్తూ వారి పాదపద్మలపై సాష్టాంగపడి నమస్కరించారు. తర్వాత రాధమ్మ, విజయమ్మ, హేమచంద్రులు లోనికి వెళ్ళి చూస్తే రాధాకృష్ణయ్య లేచి కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించడంతో వాళ్ళు స్వామి పాద పద్మాలను కృతజ్ఞతాశ్రువులతో అభిషేకించారు. స్వామి నాకు ఏమైంది, మీరు ఎందుకు నా తలవైపు కూర్చున్నారు అని ఎంతో అమాయకంగా అడిగిన రాధాకృష్ణతో, స్వామి నీకు ప్రసవమైంది అని వేళాకోళమాడారు. రాధమ్మని చూసి చనిపోయాడని ఏడ్చారు కదా, చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నాడో అన్నారు. రాధాకృష్ణయ్య కుటుంబంలో అందరూ 60 ఏళ్ళకే మరణిస్తూ ఉండటంతో ఆయన అకాల మృత్యువు నుండి కాపాడమని అంతకుముందు ఒకానొక సందర్భంలో రాధమ్మ ప్రార్థించగా స్వామి తదాస్తు అన్నారు. ఆ సమయంలో స్వామి రాధమ్మకు గుర్తు చేశారు. ఆయన విల్లమ్మ రాయలేదు, పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, పెళ్ళిళ్ళు చేయాలి, అందుకే రాధాకృష్ణను వెనక్కి రప్పించాను. ఇప్పుడు ఆయన జీవితాన్ని ఎన్నేళ్ళు పొడిగిస్తానో రాబోయే జన్మలు అన్నేళ్ళు ఆయుర్దాయం తగ్గిస్తానని స్వామి తర్వాతి కాలంలో కస్తూరి గారితో అన్నారట. ఇటీవల ప్రశాంతి నిలయంలో కుప్పం రాధాకృష్ణ గారి కుమార్తె శ్రీమతి విజయమ్మ గారితో సంభాషించినప్పుడు వారు స్వామి తమ తండ్రి గారిపై గుర్పించిన అవ్యాజమైన వాక్యాలను గుర్తు చేసుకొని ఆనంద భాష్పాలు రాల్చారు. తండ్రి గారు తేదీ 4/2/1970 నాడు కుప్పంలో తుది శ్వాస విడిచే సమయంలో కూడా స్వామి ఆయనకు తమ దర్శన భాగ్యం ప్రసాదించి ధరింపజేశారని తెలుపుతూ వారి అనుభవాన్ని ఈ రీతిగా పంచుకున్నారు. ఆ రోజున కుప్పం నుండి మాకు ఫోన్ కాల్ వచ్చింది. నాన్నగారు పోయారని. మామూలుగా ఆయన టిఫిన్ తిని స్నానం చేసి వచ్చిన తర్వాత అమ్మ బట్టలు మారుస్తుంటే స్వామి వచ్చారు అంటూ అమ్మపై నెమ్మదిగా ఒరిగిపోయారట. అంతే, ప్రభువులు లీనమైపోయారు. హాలంతా విభూతి పరిమళతో గోమగమలాడుతుంటే ప్రభు దయకు అందరూ ప్రణతులు అర్పించారు. ఆ సమయంలో స్వామి బృందావనంలోనే ఉన్నారు. ఈ విషయం తెలుస్తూనే నేను పరిగెత్తుకుంటూ స్వామి నివాస మందిరానికి వెళ్ళి హాలులో వెలుపల నిలబడ్డాను. ప్రభు వెంటనే లోపల నుండి కుమారమ్మ రా అని పిలిచి, ఏం నాన్న పోయాడా? ఎక్కడికి పోయాడు? నాలోనే ఉన్నాడు. ఎంత సునాయాస మరణం, ఎంత అదృష్టం, దర్శనం ఇచ్చి వచ్చాను కదా, మరి ఎవరు ఏడవరాదు, భజన చేసుకుంటూ తీసుకువెళ్ళండి అని చెప్పి విభూతి సృష్టించి ఇచ్చి ఈ విభూతిని ఒంటిపై రాసి నామం చేసుకుంటూ తీసుకువెళ్ళండి అని సెలవిచ్చి ట్యాక్సీ బుక్ చేయించాను, ఇద్దరు వెళ్ళరండి అని అంటుంటే వారి అపారకరణకు కన్నీటి ధారతో ప్రణతులు అర్పించి బయలుదేరాను. కుప్పం చేరాక నాన్నగారిని చూస్తుంటే వారి ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. మరి ప్రభువును దర్శించి వారిలో లీనమైన ధన్యజీవి కదా. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.